హాయ్ అండి. థంబ్‌నెయిల్‌లో చూపించిన నెక్ డిజైన్‌ని ఈరోజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. దీనికోసం ముందు నార్మల్‌గా బ్లౌజ్‌కి ఎలా అయితే లైనింగ్ తీసుకుంటామో కటింగ్ అయితే ఇప్పుడు చేద్దాం. దీనికోసం కింద అయితే ఈక్వల్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ లాగా మార్క్ చేసుకొని, కింద ఒక హాఫ్ ఇంచ్‌నైతే ఇలా మనం మార్క్ చేసుకుందాం ఖర్చు కోసం. కింద ఈక్వల్ చేసిన లైన్ అయితే కటింగ్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నార్మల్‌గా బ్లౌజ్ హైట్ ఎంత కావాలనేది మార్క్ చేసుకోండి. దీనికైతే నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. మీ హైట్‌ని బట్టి ఇలా మార్క్ చేసుకోండి. ఇది 30-38 వరకు సరిపోతాయి ఈ నెక్ డిజైన్ కోసం. ఇప్పుడు మనం సేమ్ కొంచెం లెంత్ దూరంలో కూడా సేమ్ హైట్ ఎంత ఉందో అలా మార్క్ చేసుకొని, పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ అనే ఖర్చు వదిలివేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి హెచ్చు తగ్గులు అనేది ఉండదు. హైట్ అనేది ఈక్వల్‌గా వస్తుంది. ఇప్పుడు సేమ్ అలాగే మనకి షోల్డర్ ఎంత కావాలి, నెక్ ఎంత కావాలనేది కూడా మార్క్ చేసుకోవాలి. నేను నెక్ వచ్చేసి 2.75 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు నడుము సైజు కూడా మనకి ఎంతైతే బ్లౌజ్‌లో ఇచ్చారో అంత తీసుకొని 1 ఇంచ్ అనేది డాట్‌కి తీసుకొని 2 ఇంచెస్‌ని ఖర్చుకు వదులుకోవాలి. ఇప్పుడు సేమ్ ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలనేది మనకు క్లారిటీ లేనప్పుడు ఇప్పుడు చెప్తాను అనమాట. నార్మల్‌గా ఈ సైజుకి 32-38 బ్లౌజులకి మనం 5.75 తీసుకుంటాం. అలా తీసుకున్నాను. అలాగే మనకిచ్చిన బ్లౌజులో ఎలా అయితే మనకి సైడ్ జాయింట్స్ దగ్గర మార్కింగ్ ఉంటుందో అలా రెండిటికి మార్క్ చేసేసాను. ఈ పద్ధతి ద్వారా ఏంటంటే మనకి ఆర్మ్ దగ్గర ఎంతైతే రౌండ్ వస్తుందో అనేది తెలుస్తుంది. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే ఎలా కూడా తెలుసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం అయితే మనం ఇలా కొలత వేసుకున్నాం కదా! ఇప్పుడు నేను ఈ సైడ్‌లు కూడా జాయిన్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఆర్మ్ రౌండ్ నాకు 8.35 వచ్చింది. ఇప్పుడు నాకు అంతే ఇక్కడ రావాలన్నమాట. దానికోసం నేను నార్మల్ సైజులకి 30+ సైజులకి 1 ఇంచెస్ తీసుకుంటాం కాబట్టి ఇలా రౌండ్ దగ్గర 1 ఇంచ్ తీసుకొని రౌండ్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకొని మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 8.25 వచ్చింది. ఇంకో హాఫ్ ఇంచ్ అనేది తగ్గింది. ఇప్పుడు ఏం చేయాలి? ఒకటైతే సైడ్‌ని పెంచుకోవాలి, లేదంటే డౌన్ తీసుకోవాలి. నేనైతే డౌన్ తీసుకున్నాను. డౌన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు సేమ్ కింద కూడా 1 ఇంచ్‌కి మధ్యలో మార్క్ చేసేసుకొని ఇలా హాఫ్ నుంచి మనకి రౌండ్ అయితే తీసేసుకుంటే నెక్ అనేది మనకి హాఫ్ ఇంచ్ అనేది పెరుగుతుందనమాట. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ మనకి 8.35 వస్తుందనమాట. చెక్ చేసుకున్నాను. నాకు ఈక్వల్‌గా వచ్చింది. మీరు కూడా ఇలా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనకి నెక్ ఎంత కావాలనేది మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు నడుము అనేది మనం మళ్ళీ మార్క్ చేసుకుందాం. నేను నడుము సైజ్ తీసుకుంటున్నాను. ఈ ఇచ్చిన బ్లౌజ్‌లో ఇలా కొలత అనేది కొలుచుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించమన్నారు కాబట్టి నేను లోపలికి తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు నార్మల్‌గా వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నాకు నెక్ డౌన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి నార్మల్‌గా అయితే ఇలాంటి నెక్స్‌కి పైకంటే కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుంటాననమాట. స్వీట్ హార్ట్ షేప్ అనేది బ్రాడ్ ఎక్కువగా ఉంటేనే ఆ నెక్ అనే దానికి అందం వస్తుందనమాట. అందుకే సేమ్ ఇలాగైతే ముందైతే నార్మల్‌గా మార్కింగ్ చేసి పెట్టుకున్నాను. పీస్‌ని అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని మనం ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంచుకొని ఈక్వల్‌గా వస్తుందా అనేది చెక్ చేసుకుంటూ కటింగ్ అయితే చేసేసుకోండి. ఈ సైడ్‌లు అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంచుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా ఎక్కువ తక్కువైనా కానీ సరిపోతుందనమాట బ్లౌజ్. ఇప్పుడు ఇచ్చే బ్లౌజుల్లో కూడా ఎక్కువ క్లాత్ ఇవ్వట్లేదు. సో, మినిమల్‌గా యూజ్ చేసుకోండి. తర్వాత బందులు గానీ ఏదైనా పెట్టుకోవాలంటే మనకి సరిపోదు. సో, ఇప్పుడైతే ఇది కట్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు నెక్ అయితే ఈ మెయిన్ లైనింగ్ పీస్ మీద డ్రా చేసేసుకుందాం. దీనికి ఇప్పుడు మళ్ళీ ఒకసారి డీటెయిల్డ్‌గా లెంత్ అయితే ఎంత ఉందంటే 16 ఇంచెస్ వస్తుందనమాట. పైన ఇప్పుడు మనం నెక్ ఎంత ఉందో షోల్డర్ ఎంతో ఒకసారి కొలుచుకొని నెక్ ఏమో 3 ఇంచెస్, షోల్డర్ ఏమో 2.25 ఇలా మెజర్మెంట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకి నడుము డీప్ ఎంత అనేది చెక్ చేసుకోవాలి. ఇందాక ఇచ్చిన నాకైతే కొలత అయితే కొలిస్తే 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని కింద ఒక 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. 2.25 పైన తీసుకున్నాం కదా! అక్కడ నుంచి 3 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకొని బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలండి. ఇదేంటంటే ఖర్చులకి వెళ్ళిపోతుంది కదా షోల్డర్ దగ్గర. ఇక్కడ నుంచి మనకి షేప్ అనేది గీసుకోవాలి. 2.5కి 2.5కి 2 స్కాలప్స్‌కి మనం మార్కింగ్ చేసుకొని కింద షేప్ ఏమో మనం స్వీట్ హార్ట్ షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ 2.5లో స్కాలప్స్ అనేవి కొంచెం పెద్దగా డ్రా చేసేసుకుందాం. దీనికి నేను నార్మల్ ఫ్రీ హ్యాండ్‌తో డ్రా చేసేస్తున్నాను. కొంచెం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఏదైనా క్లాత్‌ని కట్ చేసేసుకొని గీసుకోండి. ముందు ఇలా స్వీట్ హార్ట్ షేప్ అనేది ఇక్కడ ఒక పావు ఇంచ్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. వాళ్ళు ఎక్కువ బ్రాడ్ వద్దన్నారు కాబట్టి నార్మల్‌గా తీస్తున్నాను.
ఇలా నెక్ అయితే నేను డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టిచ్ చేద్దాం. ఇప్పుడు స్టిచ్ చేస్తున్నప్పుడు నాకు ఒక మిస్టేక్ జరిగింది. స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇలా నార్మల్‌గా పెట్టేసుకొని సేమ్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. స్టిచ్ చేస్తున్నప్పుడు కెమెరా ఒక చోట ఫిక్స్ చేసేసాను. ఫిక్స్ చేసిన తర్వాత అది స్టిచ్ అవుతుంది అని అనుకున్నాను. అది ఎప్పుడు ఈ మిషన్ షేక్ అవుతుంది కదా! ఆ షేక్ అయ్యేటప్పుడు ఎప్పుడు అది డౌన్ అయిపోయిందో తెలీదు. వీడియో అయితే ఆన్‌లోనే ఉంది. మిషన్ మనం కుట్టేటప్పుడు స్లోగా డౌన్ అయిపోయిందనమాట. చూపిస్తున్నాను చూడండి. ఇలాగే అయిపోయింది. సో, స్టిచ్చింగ్ అయితే కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. కానీ నార్మల్‌గా మిషన్ మీద ఎలా కుడతారో తెలుసు కదా! ఆ స్కాలప్స్ వచ్చినప్పుడు కొంచెం పాదాన్ని అనేది పైకి లేపి డౌన్ చేసుకుంటూ కొంచెం అలా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత నేను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఆఖరికి మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసేటప్పుడు చూసుకున్నాను. సో, సారీ. ఈ మిస్టేక్ అయిపోయిందండి. ఇప్పుడు కటింగ్ కూడా చేసేసాను. ఇప్పుడు ఇక్కడ సగం కట్ చేసిన తర్వాత ఇలా ఫోను పక్కకెళ్ళిపోయిందని చూసుకున్నాను. సో, దీనికోసం కొంచెం ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇప్పుడు ఎలా అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను కదా! ఎగ్జాక్ట్‌గా ఎలా వచ్చిందనేది చెప్పేస్తాను. స్టిచ్చింగ్ అయితే ఇలా అయిపోయింది. చూడండి, ఇలా కటింగ్ అయితే మొత్తం కార్నర్స్ దగ్గర కూడా మనం కొంచెం ఎక్కువ ఖర్చు అనేది ఎక్కువగా ఉంచుకోండి. దీనివల్ల ఏంటంటే మనం ఎలాంటి క్యాన్వాస్ యూస్ చేయలేదు, మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా ఏం పెట్టలేదు కాబట్టి స్టిఫ్గా ఉండదన్నమాట. అందుకే లైనింగ్ అనేది కొంచెం ఎక్కువగా వదిలేసుకోవాలన్నమాట ఖర్చు అనేది. ఇప్పుడు ఖర్చు అయితే ఎక్కువ ఉంచేసుకున్నాను కదా! ఇప్పుడు టాకాస్ పెట్టుకుంటాం కదా ఆ కట్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఈ కార్నర్స్ దగ్గర వెంటనే ఒకటి సెంటర్లో ఇస్తే ఇంకోటి అటు ఇటు ఇచ్చుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే ఫ్రీగా తిరుగుతుంది. అది తిరిగేటప్పుడు మనకి రౌండ్ ఎక్కువ వస్తుంది కదా, అది తిరిగేటప్పుడు దానికి స్ట్రెచ్ అయ్యి మనకి నీట్గా వస్తుంది అనమాట. సో, ఇలా అయితే మీరు ఈ టిప్ అయితే యూజ్ చేయండి. దీనివల్ల ఏంటంటే మనకి వచ్చే స్ట్రక్చర్ ఉంటుంది కదా, అది మోడల్ డిజైన్ అది నీట్గా వస్తుంది. ఇలా అయితే ట్రై చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే చేయండి అబ్బా లాంగ్ వీడియోని. సో, ప్లీజ్ ఇలా మన కట్స్ అనేది పెట్టేసుకొని ఇలా రివర్స్ తిప్పేసుకుందాం. రివర్స్ తిప్పేటప్పుడు కూడా గబగబా తిప్పేయద్దు. స్కాలప్స్ దగ్గర మాత్రం కొంచెం స్లోగా తిప్పండి. అవి ఒక్కోసారి మనం గట్టిగా లాగడం వల్ల కుట్టు అనేది ఊరికే చినిగిపోతుంది అనమాట. నేనైతే క్యాన్వాస్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ టిప్స్ అన్నీ చెప్తున్నాను. క్యాన్వాస్ యూజ్ చేస్తే మాత్రం మీకు స్టిఫ్గానే ఉంటుంది. సో, ఇలా నీట్గా చేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి. మళ్ళీ ఆల్ ఓవర్ కూడా ఒక పాదం ఖర్చు పెట్టేసుకొని స్లోగా మనం పాదాన్ని అయితే అప్ అండ్ డౌన్ చేసుకుంటూ స్కాలప్స్ దగ్గర పావించు కంటే కొంచెం ఎక్కువ ఇచ్చుకోండి. ఎందుకంటే మనం క్లాత్ అనేది ఎక్కువ వదులుకున్నాం కదా, కొంచెం పావించు కంటే అంటే పాదం కంటే కొంచెం ఎక్కువగా ఇచ్చుకుంటే స్టిచ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అందుకే ఇలా స్టిచ్ చేసుకోండి. సేమ్ మొత్తం ఆల్ ఓవర్గా ఇలా స్టిచ్ చేసుకోండి. చూపిస్తున్నట్టు మొత్తం. డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అన్నిటికీ రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి. సేమ్ ఇలాగే మొత్తం కార్నర్స్ దగ్గర ఇప్పుడు తిప్పుకుంటున్నాం కదా, స్వీట్ హార్ట్ షేప్ దగ్గర కింద ఇక్కడ మనం కట్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకున్న తర్వాత అది అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. స్వీట్ హార్ట్ షేప్ అనేది లోపలికి పోకుండా కొంచెం లాగి పట్టి ఇలా చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. సేమ్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం కూడా ఇలా కొంచెం కార్నర్స్ అనేవి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కొంచెం ఇలా పాదం అనేది అప్ అండ్ డౌన్ చేసుకోండి. ఎన్నిసార్లు చెప్తున్నాను ఏంటంటే ఆ పాదం అనేది అప్ అండ్ డౌన్ చేసుకోకపోతే కర్వ్ తిరగదండి. తిరిగినా కానీ మనకి పీక్కుపోతుంది అనమాట. ఆ డిజైన్ అనేది అక్కడ నీట్గా ఉండదు. సో, ఈ కోల్డ్ ఏంట్రా బాబు మన వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడే అరుస్తాయి. సో, సారీ అండి, డిస్టర్బ్ అవుతుంది. సేమ్ ఇలాగే మనం రౌండ్ అనేది ఇచ్చేసుకొని మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి. అదేంటో అర్థం కాదు, ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే అన్ని కుక్కలు ఉరుస్తాయి, పక్కన వాళ్ళు బట్టలు ఉతుకుతారు, అన్నీ నాకే జరుగుతాయో అనిపిస్తుంది. సో, ఇలా కుట్టేయండి, స్టిచ్చింగ్ అయిపోతుంది. వీడియో అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ చిన్న డిస్టర్బెన్స్ని పట్టించుకోకండి. సో, ఇలా అయితే మనం స్టిచ్ చేసేసుకుందాం. దీన్ని స్పీడప్ చేద్దాం అనుకున్నాను, కానీ అర్థం కాదేమో అని స్పీడప్ చేయకుండా నార్మల్గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే నెక్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు బందుల్ని దీనికి యాడ్ చేసుకుందాం. ముందే నేను స్టిచ్ చేసి పెట్టేశాను. మీకు ఎవరికైనా బందులు ఎలా తీయాలి, కుట్టాలి, రివర్స్ తిప్పాలనేది తెలియకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అది కూడా చేద్దాం. ఇలా మనం స్కాలప్స్ దగ్గర కొంతమంది ఏంటంటే స్కాలప్కి ఈ బందులు అనేది అటాచ్ చేసేస్తారు. దీనివల్ల ఏంటంటే
ఆ స్కాలప్ అనేది టైట్‌గా లాగి పట్టినట్టు అయిపోతుందనమాట. బాగోదు. అట్లా కాకుండా ఈ 2 స్కాలప్స్‌కి మధ్యలో పెడితే ఏంటంటే స్కాలప్స్ అనేవి నీట్‌గా ఉంటాయి. ఇది బందు కూడా అంత కనిపించదు. ఈ కుట్టేటప్పుడు కూడా ఊకే 10 సార్లు రఫ్ చేయకూడదు. ఏంటంటే సిల్క్ శారీస్ కదా! కొంచెం త్వరగా పాడైపోతాయి. పట్టువైనా ఏవైనా 1, 2 సార్లు రబ్ చేసేసేసి అయిపోతుందండి. రెండో సైడ్ కూడా నేను ఇలాగే స్టిచ్ చేసేసుకుంటున్నాను. కొంచెం కొంచెం ట్రిక్కీగా ఉంటదనమాట ఈ మధ్యలో వేసేది. స్కాలప్స్ కదా! ఇలా రబ్ చేసేసుకొని ఒకసారి తీసేసుకుంటే నెక్ అయితే రెడీ అయిపోయిందండి. మీకైతే అర్థమైందనుకుంటున్నాను. నా బెస్ట్ ఇచ్చేసాను. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.